లోక్సత్తా దృష్టిలో ఇది కేవలం ఒక వ్యక్తికో కంపెనీకో చెందిన విషయం కాదు. ఇదో కులానికో ప్రాంతానికో చెందిన విషయం కాదు. దీనిలో 3 అంశాలు ఇమిడున్నాయి. పెద్దలు చెప్పినట్టుగా మొట్టమొదటిది గనుల్లో ఉన్న సంపద జాతి సంపద, మన ప్రజల సంపద. రిలయన్స్ లో కొన్ని బిలియన్ల డాలర్లు 10,000 కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టుబడి పెట్టినా కూడా, చాలా రిస్క్ తీసుకున్నా కూడా భారత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకున్నది. అదేమిటంటే ఇష్టం వచ్చినట్టుగా లాభాలు వాళ్ళు పొందేందుకు ప్రభుత్వం ఉండకూడదు. మన వనరుల నుంచి ప్రైవేట్ రంగానికి విండ్ ఫాల్ ప్రాఫిట్స్ రాకూడదు. ఎవరికి అమ్మాలో ఎంత కమ్మాలో మనం నిర్ణయించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నది. మన రాష్ట్రంలో మనంతా దానికోసం పోరాడాం. అలాంటప్పుడు ఇక్కడ అప్పనంగా గనుల లైసెన్సులు రాజకీయంగా సంబంధాలున్న కారణంగా, బహుశా లంచాలు ఇచ్చిన కారణంగా ఆ లైసెన్సులను లీజుల్ని పొంది ప్రభుత్వ భూముల్లో వాటిని ఎంతకైనా అమ్ముకునే పరిస్థితి, ఆ లాభాలన్నీ వాళ్లకు రావడం, వనరులు ఎవరికి చెందుతాయో వాళ్ళకి రాకపోవడం, ఇంతకంటే పొరపాటు అనే విధానం ఇంకోట్లేదు. అందుకే నేను ప్రభుత్వాన్ని కోరుతోంది, రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో వెంటనే మైనింగ్ విధానాన్ని మార్చండి, ఈ లీజుల్ని రద్దు చేయండి, కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా అంతర్జాతీయ వేలంపాటల ద్వారా ఈ మైన్లను కేటాయించండి. రెండోది, మైన్ల కేటాయింపులో, లీజులు ఇవ్వటంలో, లీజుల రెన్యువల్లో అధికారంలో ఉన్న వాళ్లకో, వాళ్ళ కుటుంబాలకో, వాళ్ళ సన్నిహితులకో డబ్బులు ముట్టజెప్పారని, ఆ డబ్బులు నగదు రూపంలోనే వాళ్ళ పేరుతో షెల్ కంపెనీస్ ఉత్పన్నమై వాటికి దీనిలో వాటాను అప్పజెప్పారని చెప్పని ఆరోపణలు వస్తున్నాయి. ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. ఇది నిజమైనట్టయితే ఇది అవినీతికి పరాకాష్ట. అంతుల కేసులో సిమెంట్ బ్యాగులకు పర్మిట్లు ఇవ్వడం కోసం అని చెప్పని బస్తాకు 10 రూపాయలు ఒక చారిటబుల్ ట్రస్ట్ కి, స్వచ్ఛంద సంస్థకి ఇమ్మని చెప్పనంటే అది అవినీతిగా కోర్టు నిర్ధారించింది, ఆయన పదవి పోయింది. ఇది దాంతో పోలిస్తే 1000 రెట్లు దారుణమైన అవినీతి. కాబట్టి దీని మీద వెంటనే సిబిఐ విచారణ కావాలి. దోషులు ఎవరైనా సరే తీవ్రంగా శిక్షించాలి. మూడోది, ఇప్పటికే పెద్దలు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పార్టీలకు అతీతంగా ఇవాళ రాజకీయ మొత్తాన్ని డబ్బు సంచులు పూర్తిగా కబ్జా చేసేస్తున్నాయి, పార్టీలను శాసిస్తున్నాయి, ప్రభుత్వాలను ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా ప్రభుత్వాన్ని చేతుల్లో పెట్టేసుకున్నాయి. డబ్బు ప్రభావం ఇంతగా రాజకీయంలో ఉండటమే దురదృష్టం. ఆ డబ్బు రాజకీయాన్ని, రాజ్యాన్ని ప్రత్యక్షంగా శాసించిన ప్రజాస్వామ్యానికి మరణ శాసనం. కాబట్టి ఈ దేశంలో ప్రధాన జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ రెండూ కూడా విభేదాలను విస్మరించి ఈ రాజకీయ మొత్తాన్ని కూడా నాశనం చేస్తున్నారన్న విషయాన్ని గుర్తించి తీవ్రమైన చర్యలు ఇప్పుడు తీసుకోకపోయినట్టయితే ఇక్కడ ఈ మైన్ల విషయంలో కానీ, ఈ దేశంలో ఆర్థిక వనరుల విషయంలో కానీ, రాజకీయంలో డబ్బు ప్రభావం విషయంలో కానీ తీవ్రమైన చర్యలు తీసుకోకపోయినట్టయితే ఇక ఈ ప్రజాస్వామ్యం బతకదు. రాజకీయం మీద ఉన్న ఈ కొద్దిపాటి విశ్వాసం కూడా పూర్తిగా నాశనం అయిపోతుంది, రాజ్యాంగ సమాధి అయిపోతుంది. కాబట్టి ఇది పార్టీల వ్యవహారంగా భావించకుండా ఈ దేశ భవిష్యత్ వ్యవహారంగా భావించి ఈ పార్టీల అగ్రనాయకత్వాలు స్పందిస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. పేదవాడు తలదాచుకోవడం కోసం ఒక 40 గజాలు 60 గజాలు